అంటే మన స్టూడెంట్స్కి అక్కడికి వెళ్ళడం ద్వారా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న కల్చర్స్, ఫెస్టివల్స్, అక్కడ ఉన్న ఇవన్నీ కూడా అంటే ఈ మల్టీ డిసిప్లినరీ వీటి మీద స్టూడెంట్స్ అన్నిటి కూడా ఎక్స్పోజర్ అనేది తీసుకోవచ్చు. అవును, అంటూ ఉంటారు కదా మన పేరెంట్స్ కూడా, మనం ఉన్న దగ్గరే ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ ఇట్లా మనం వెళ్ళడం వల్లనే బాగా, అది కూడా నార్త్ లో అంటే మంచి నాలెడ్జ్ వస్తుంది కదా. ఎస్పెషలీ నార్త్ అనేది మనకు చాలా స్టేట్స్ ఉన్నాయి. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గుజరాత్, ఇంతమంది గుజరాత్కి ఎందుకు వెళ్తున్నారు ఇన్ని స్టేట్స్ వదిలి అంటే ఎడ్యుకేషన్తో పాటు అంటే ఫీ స్ట్రక్చర్ కూడా వెరీ రీజనబుల్. అంటే మనకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా జస్ట్ 1.5 lakhsలో వాళ్ళు ఇయర్ ఫీజెస్ అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఫీజెస్కి మనం అనుకున్న కోర్సెస్ అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అది మెయిన్ రీజన్. అక్కడ ఏంటిదంటే ఇష్టం వచ్చిన విధంగా అంటే డొనేషన్స్ ఉండవు, తర్వాత ఫీజెస్ హైగా అంటే కాలేజ్ మేనేజ్మెంట్ 2 lakhs 3 lakhs 4 lakhs అలా కలెక్ట్ చేసుకోవడానికి అలా ఉండదు. అక్కడ ఒక ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది.